ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 19వ తేదీన శనివారం రోజున అయితే ఈ తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి 2 పెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయి. కనుక వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే వీరి అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా ఈ తులారాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆత్మగౌరవం అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు స్వంత విషయాలలో ఇతరుల జోక్యం అంగీకరించరు. ఈ రాశి వారి యొక్క ఆలోచనలు చాలా తారాస్థాయిలో ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఊహలని కూడా చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు ఈ రాశివారు. తలచిన పనులు చాలా వరకు సాధించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వారు ప్రతి అనుకున్న పని ఖచ్చితంగా పూర్తి చేస్తూ ఉంటారు. అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటి కొత్త పని అయినా సరే, పాత పని అయినా సరే వెంటనే వీరిలో ఉండే ప్రత్యేకత, అదేవిధంగా నిర్ణయాత్మకత, వ్యవహారాలతో ముందుకైతే వెళ్తూ ఉంటారు ఈ రాశివారు. ఇక ఈ రాశి వారికి వేదాంతపరమైన విషయాలలో ఆసక్తి అయితే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వీరి యొక్క మాటలతో రాజసం వ్యక్తమవుతుంది. రాజసం అనేది వీరిలో కనబడుతూ ఉంటుంది. కొంత గర్వం కూడా ఈ రాశి వారిలో మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఇక వీరి లక్షణాలు అయితే నాయకత్వ లక్షణాలనైతే కలిగి ఉంటారు. అలాగే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలైతే లభిస్తూ ఉంటుంది. అలాగే రాశివారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలాగే రాశివారు కొన్ని సందర్భాలలో వీరు చాలా నెమ్మదిగా, నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరి యొక్క ఆధ్యాత్మికత చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశపడే విధంగా వీరి యొక్క నడవడిక అనేది ఉంటుంది. అదేవిధంగా వీరికి పొగడతలకు పొంగే స్వభావం అనేది వీరిలో అయితే అస్సలు కనిపించదు. అదేవిధంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా వీరిని బెదిరించినప్పటికీ కూడా ఈ రాశివారు వీరు అస్సలు వారికి భయపడడం కానీ, వెనుకడుగు వేయడం కానీ ఇలాంటి వీరులు అస్సలైతే ఉండవు. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళే వారి గుణమైతే వీరిలో అయితే చాలా ఉంటుంది. అంటే వీరికి ధైర్యం అనేది చాలా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక వాటికి సంబంధించినటువంటి చాలా వరకు కూడా దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు జరగబోయే విషయాలు వీరు కొన్ని చెప్తూ ఉంటారు. వీరు చెప్పేటువంటి జ్యోతిష్యం అనేది కూడా చాలా నిజమవుతూ ఉంటుంది. అంటే కొందరు కొందరు నోట మాట అనగానే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అలా మనం చాలాసార్లు చాలామంది నోట వింటూ ఉంటాం. కాబట్టి రాశివారు కూడా ఏదైనా అన్నారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇక ఊహించినటువంటి విషయాలు కూడా ఖచ్చితంగా జరుగుతూ తీరుతాయి. ఇక వీరు స్వంత స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతాలను నివసించడానికి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారు తరచుగా వీరికి భోజనం అనేది అదృష్టంగా లభిస్తూ ఉంటుంది. దాని ద్వారా వీరి అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవలసి అయితే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సహాయం చేసే గుణాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. అంటే ఎవరైనా ఆపదలో ఉన్నా, ఎవరికైనా సహాయం కావాలన్నా ఖచ్చితంగా ఈ రాశి వారైతే సహాయం చేయడానికైతే చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఈ రాశి వారి
మంచి వ్యక్తిత్వాన్ని కలవారు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి దైవ బలం కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. అందుకే వీరు ఏ పని చేసినా కూడా దాన్ని ఖచ్చితంగా సాధించేంత వరకు విడిచిపెట్టారు. ఎందుకంటే వీరికి దైవం అనుగ్రహం అని పుష్కలంగా ఉండడం వల్ల వీరికి ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఏమి వచ్చినా గానీ ఖచ్చితంగా ఆ దైవం అనుగ్రహం ఉండటం వల్ల వీరు ఏ పనైనా సులువుగా చేయటానికైతే ఎక్కువగా కూడా ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు ఈ యొక్క తులా రాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశిలో జన్మించినటువంటి వారికి ఒక మైనస్ పాయింట్ అనేది ఉంది. అదేంటంటే గనక ఈ రాశి వారు అందరిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అందరూ మన వాళ్ళలే అని వీరి యొక్క విషయాలను కూడా చెప్పటం, వీరి యొక్క అంటే డబ్బు విషయం కానీ, వీరేదైనా పెట్టాలి పెట్టుబడులు కానీ, ఏదైనా వ్యాపారం కానీ, ఇలా ఏదైనా మీరు చెయ్యాలి అనుకునేటప్పుడు అందరికీ చెప్పడం అది మంచిది కాదు. ఎందుకంటే మీకు శత్రువులు ఎంత ఉంటారో మిత్రులు కూడా అంతే ఉంటారు. కాబట్టి మీకు ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు, ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి అనే విషయాన్ని మీరు పూర్తిగా అవగాహించుకోవాలి. ఎందుకంటే మనం చేసే పనులలో వారు ఆటంకాలు కల్పించడానికైతే ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. అంటే మన ముందర చాలా బాగానే మాట్లాడతారు కానీ, మన వెనకాల మనకు చెడు జరగాలని, మనం చేసే పనుల్లో ఆటంకాలు కలగాలనైతే వారు ఎంతగానో ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏదైనా చేసే పని ముందు ఎవరికీ కూడా చెప్పకూడదు. మన పని పూర్తయిన తర్వాత అప్పుడు ఇతరులకు చెప్పాలనుకుంటే చెప్పుకోవాలి. కానీ ముందే మనం చెప్పినట్లయితే గనక దాంట్లో ఎలాంటి ఆటంకాలనే రావాలని వారైతే ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అయితే ఈ యొక్క తులా రాశి వారైతే ముందు జాగ్రత్తగా ఉండాలి. అందరిని కూడా గుడ్డిగా నమ్మడం, మీరు మోసపోవడం అనేది చాలా సందర్భాలు కూడా మీరు చూసారు. అయినా కూడా మీరు అందరిని నమ్మడం ఇలాంటివైతే చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరిని నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి అనే అవగాహన అనేది మీలో చాలా వరకైతే రావాలని గుర్తుంచుకోండి. ఇక ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వారికైతే దైవ అనుగ్రహం అని పుష్కలంగా ఉండడం వల్ల వీరికి ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా 100% కూడా సాధిస్తూ తీరుతూ ఉంటారు. అలాగే వీరికి చాలా రోజుల నుంచి చాలా కష్టపడుతూ, చాలా శ్రమిస్తూ, కష్టానికి తగిన ప్రతిఫ లేదని బాధపడుతూ చితిస్తున్న వారికైతే ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలించడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలైతే ఈ యొక్క తులా రాశి వారికైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలా ఎందుకు అవుతుందనంటే ప్రతి ఒక్కరికి కూడా గ్రహాల మార్పిడి అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మన గ్రహాల మార్పు జరుగుతుందో అప్పుడు మనకు అనుకూలమైనవి, ప్రతికూలమైనవి ఇలాంటివి కూడా అందరికీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క తులా రాశి వారికి ఈ రోజున అనుకూలమైన పరిస్థితులు అయితే గోచారిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అద్భుతమైన ఫలితాలైతే వీరు పొందుకోబోతున్నారు. ఇక మీ యొక్క 2 శుభవార్తలు మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. కాబట్టి ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రాశి వారికి ఈ రోజున అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులా రాశి వారికి జూలై 19వ తేదీన శనివారం రోజున అయితే అతిపెద్ద 2 శుభవార్తలైతే రాబోతున్నాయి. ఇక ఈ రాశి వారికి ఈ రోజున మొదటి శుభవార్త ఏంటంటే గనక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారికైతే మంచి ఉద్యోగం రావటం అలాంటివైతే ఈ రాశి వారికైతే ఇలాంటి ఒక శుభవార్త అయితే రాబోతుంది. ఇక రెండవ శుభవార్త ఏంటంటే గనక రెండవ శుభవార్త ఏంటంటే గనక మీరు ఎప్పటి నుంచో ఒక బలమైన కోరికతో ఉన్నారు ఈ రాశివారు. ఆ బలమైన కోరిక అదేంటంటే మీరు ఎప్పటి నుంచో మీరు ఒక గోల్డ్ కానీ, ఏదైనా ఇంటి స్థలాన్ని కానీ, లేదా వాహనాలు కానీ ఇలా కొనుగోలు చేయాలని డబ్బులు లేక మీరు అది అంతవరకే ఆగిపోవడం ఇలాంటివి జరిగినట్లయితే గనక ఖచ్చితంగా ఈ సమయంలో ఇలాంటివి చేయడం అనేది మీ యొక్క కోరిక అనేది ఈ సమయంలో అయితే నెరవేరబోతుంది. మీ కోరిక ఖచ్చితంగా ఈ 2 శుభవార్తలైతే మీకు రాబోతున్నాయి. అంటే ఈ సమయంలో మీరు ఎప్పుడైనా ఎవరికైనా అప్పు ఇవ్వటం, ఆ అప్పు మీకు ఈరోజు తిరిగి ఇవ్వడం, ఇలా తిరిగి ఇచ్చిన అప్పుతో మీరు ఆ డబ్బులతో మీ యొక్క కోరికలను ఖచ్చితంగా అంటే వాహనాలు కొనుగోలు చేయాలి అనుకున్న వారికైతే వాహనాలు కొంటారు, గోల్డ్ కొనాలనుకునే వాళ్ళు గోల్డ్ కొంటారు. ఇలా మీ యొక్క కోరిక అనేది ఈ సమయంలో ఆ డబ్బు పరంగా అయితే మీకు తీరబోతుంది. కనుక ఈ తులా రాశిలో జన్మించినటువంటి జూలై 19వ తేదీన శనివారం రోజునైతే ఇలాంటి అద్భుతమైన శుభవార్తలైతే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారనైతే మనం చెప్పుకోవచ్చు.